రచన శ్రీమతి అవధానుల విజయలక్ష్మి గారు. స్వరం భామ. చీకటి భూతం తన కొప్పును విప్పేసింది. కొప్పులో తురుముకున్న వెలుగు నాగరం అగాధంలోకి జారిపోయింది. చీకటి భూతపు వెంట్రుకలు జలజలా భూమి మీదకి రాలాయి. చీకటి, చీకటికి తోడు చినుకులు, చినుకుల మధ్య మెరుపులు, మెరుపుల వెంట ఉరుములు. ఇంత చీకట్లో, ఇంత వర్షంలో ఆ మెడికల్ షాప్కి వెళ్ళకపోతే ఏమైందే? ఒక్కరోజు మందు లేకపోయినా ఏమీ అవదు, పర్వాలేదు, ఇంట్లో కూర్చో అంది సరోజిని కూతురు దివ్యతో. అమ్మా, ఈరోజు నీకు అసలే ఆయాసం ఎక్కువగా ఉంది. ఏ అర్ధరాత్రో ఆస్తమా ఎక్కువైందంటే ప్రమాదం. అసలు ఇటువంటి వాతావరణంలో నీకు ఆయాసం ఎక్కువైపోతుంది కూడాను. మరేం పర్వాలేదు, 3 వీధులు అవతలేగా, గొడుగు వేసుకుని వెళ్ళిపోతాను అంది 20 ఏళ్ల దివ్య చెప్పులు వేసుకుంటూ. ఏమిటో సమయానికి కారు కూడా పాడైంది. నాన్నగారు కూడా క్యాంపుకి వెళ్ళిపోయారు. అసలు నాదే తప్పు. ఇంట్లో చుట్టాల హడావిడిలో ఇన్హేలర్ అయిపోతున్న విషయాన్ని గమనించనే లేదు. ఏంటో అంది సరోజిని బాధగా. తల్లిని చూస్తూ దివ్య చల్లగా నవ్వింది. ఆ కారుని నువ్వు తిట్టుకోవడం ఈరోజు ఇది 10వ అమ్మా. పాపం, ప్రాణం లేని ఆ కారు ఏం చేస్తుంది? సుఖాలకి అలవాటు పడ్డం మనదే తప్పు. పక్కింటి అంకుల్ కూడా సమయానికి లేరు. ఆంటీని ట్రైన్ ఎక్కించడానికి స్టేషన్కి వెళ్లారట. ఆయనుంటే నీకు తోడుగా పంపేదాన్ని. నాకు నిశ్చింతగా ఉండేది కాస్త. అయినా నేను చెప్పిన మాట ఎప్పుడు విన్నావు గనక నీ మొండితనమే నీది. పోనీ ఒక పని చేస్తావా? మరో గంటలో ఆ అంకుల్ వచ్చేస్తారేమో. ఆయన వచ్చాక ఆయనని తోడు తీసుకుని వెళ్ళు. లేదంటే ఆయననే మందు తీసుకురమ్మని బతిమాలదాం. అమ్మా, మనం ఎవరిని బతిమలాడక్కర్లేదు. నాకు 20 ఏళ్లు వచ్చాయి. మన పనులకి ఇంకొకరి మీద ఆధారపడనక్కర్లేదు అంది దివ్య బయటికి నడవబోతూ. పోనీ 5 నిమిషాలాగు, గబుక్కుని చీర మార్చుకుని వచ్చేస్తాను. ఇద్దరం కలిసి వెళదాం అంది సరోజిని కూర్చున్న కుర్చీలోంచి లేస్తూ. ఇంకా నయం, అసలే నీకు పొద్దున్నుండి ఆయాసం ఎక్కువగా ఉంది. ఈ వర్షంలో తడిచావంటే ఇంకా ఎక్కువ అవుతుంది. మరేం మాట్లాడకుండా హాయిగా టీవీ చూసుకో అంటూ తల్లికి మరో మాటకి అవకాశం ఇవ్వకుండా బయటికి నడిచింది దివ్య. గొడుగు వేసుకుని రాత్రి 10 గంటలప్పుడు వీధిలోకి కాలు పెట్టగానే మనసులో చిన్న భయం చిటపటలాడింది. అసలు కారు లేకుండా ఆ సమయంలో ఎప్పుడూ బయటికి రాలేదు. కారులో బయటికి వచ్చినప్పుడు తెలియలేదు, కానీ ఇప్పుడు తెలుస్తోంది 2 వీధి దీపాల మధ్య దూరం ఎంత ఉందో. దీపానికి దీపానికి మధ్యనున్న జాగాలో కారు చీకటి కళ్ళు చించుకొని నవ్వుతోంది. భయపడుతున్న మనసుని గదమాయించింది దివ్య. ఒకసారి చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్లో తడిమి చూసుకొని నిశ్చింతగా ఊపిరి పీల్చుకుంది. తల్లికి కావలసిన మందులు కొనడం అయిపోయింది. తిరిగి వస్తున్నప్పుడు వాన మరింత పెద్దదైంది. కరెంటు కూడా పోయింది. ఇళ్లలో ఇన్వర్టర్ల సాయంతో వెలుగుతున్న దీపాల కాంతి కొద్ది కొద్దిగా అద్దాల కిటికీలో నుంచి వీధిలోకి వస్తోంది. బ్యాగ్లో ఉన్న సెల్ ఫోన్ తీసి ఫ్లాష్ లైట్ వెలిగించి ముందుకు నడిచింది దివ్య. వీధిలో అన్ని ఇళ్ల తలుపులు మూసి ఉన్నాయి. వర్షానికి రోడ్డు మీద పిట్ట మనిషి లేడు. మనసులో భయాన్ని తరిమి కొడుతూ ముందుకు అడుగులు వేస్తోంది దివ్య. తన వెనకే ఎవరో నడుస్తున్నట్లు అడుగుల చప్పుడు వినిపించింది. వెనక్కి తిరిగి చూసింది దివ్య. ఎవరో మగ మనిషి వడివడిగా తనకు 20 అడుగుల దూరంలో నడిచి వస్తూ ఉన్నాడు. దివ్య నడక వేగం పెంచింది. వెనక మనిషి నడక వేగం కూడా పెరిగింది. తన హ్యాండ్ బ్యాగ్లో చెయ్యి పెట్టి నడక వేగం తగ్గించి మామూలుగా నడవసాగింది. వెనక వస్తున్న అతను దివ్య పక్కకి వచ్చేశాడు. అక్కడ ఇళ్ళు లేవు. ఇంకా ఇళ్ళు కట్టని ఖాళీ జాగా. ఒక్క ఒదుటున అతను దివ్యని ఆ చీకట్లోకి, ఆ ఖాళీ జాగాలోకి జప్ప పట్టుకుని లాగాడు. కెవ్వమని అరవలేదు దివ్య. అరిచినా ఎవరికీ వినపడదని తెలుసు. వినపడినా ఎవరు రారని కూడా తెలుసు. మరో చేత్తో పట్టుకున్న సెల్ ఫోన్ని బ్యాగ్లోకి జారవిడిచింది. అదే చేత్తో ఒక పౌడర్ డబ్బాని రివ్వున బయటకు తీసింది. చిన్న చిన్న రంధ్రాలు ఉన్న ఆ పౌడర్ డబ్బాలో ఉన్నది తెల్లని ఫేస్ పౌడర్ కాదు, ఎర్రని గుంటూరు కారం. ఆ డబ్బాలో ఉన్న కారం విసురుగా చీకట్లో లీలగా కనబడుతున్న అతని మొహం మీద చల్లేసింది. ఇప్పుడు కెవ్వుమన్న కేక ఆ పరిసరాల్లో ప్రతిధ్వనించింది. ఆ కేక అతనిది. కేక విని ఎవరూ బయటికి రాలేదు. అతను మొహాన్ని చేతితో తుడుచుకుంటూ అక్కడే కూలబడిపోయాడు. పరిగెడుతున్నట్లే నడుస్తూ దివ్య ఇంటికి వచ్చేసింది.
ఎప్పుడో అర్ధరాత్రి అప్పుడు గేటు కిర్రుమన్న చప్పుడికి దివ్య కిటికీలో నుంచి బయటకు చూసింది. భార్యని ట్రైన్ ఎక్కించి వచ్చిన పక్కవాట అంకుల్ గేటు తీస్తున్నాడు. గేటు పక్కనున్న లైటు వెలుగులో అతన్ని చూసిన దివ్య ఉలిక్కిపడింది. అతని చొక్కా నిండా, తల నిండా కారం. గుంటూరు కారం. తానింతకు మునుపు చల్లిన గుంటూరు కారం. తానింతకు మునుపు చల్లిన గుంటూరు కారం. అప్పుడు చీకట్లో అతనెవరో తనకి తెలియలేదు. తనెవరో కూడా అతనికి తెలిసి ఉండదు. కారు లేకుండా తాను బయటికి రావడం ఆ అంకుల్ ఎప్పుడు చూడలేదు మరి. ఎవరో ఒంటరి ఆడపిల్ల మరో దారి లేక వర్షంలో నడుస్తూ వెళ్తోంది అనుకున్నాడు. మనిషిలో మృగానికి వయసుతో పనిలేదు. వావి వరసలతోనూ పనిలేదు. గేటు చప్పుడుకి సరోజిని కూడా నిద్రలేచింది. పక్కింటి అంకుల్ స్టేషన్ నుండి వచ్చినట్లున్నారు. ఒక గంట ముందు వచ్చి ఉంటే నీకు తోడుగా ఆ మెడికల్ షాప్కి పంపేదాన్ని అంది సరోజిని సగం నిద్రలో ఆవలిస్తూ. ఆడపిల్లలకి తోడేళ్ళు ఎప్పుడూ తోడు కాదమ్మా, కారం డబ్బాలే తోడు అంది దివ్య సాలోచనగా వీధి వైపు చూస్తూ. ఏమన్నావే, వినపడలేదు అంది సరోజిని మళ్ళా కళ్ళు మూసుకుంటూ. రేపు చెప్తాలే అమ్మా, ఇప్పుడు నీ నిద్ర కూడా ఎందుకు పాడు చేయటం అంది దివ్య మంచం మీదికి ఒరుగుతూ.